హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పాలక్ ఆలు పకోడా అన్నమాట. సో ఆ రెసిపీ ఎట్లా చేయాలో నేను మీకు చెప్పేస్తాను. ముందు మనం పాలక్ తీసుకుని ఫ్రెష్గా వాష్ చేసుకుని క్లీన్గా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాక దాంతోపాటు ఒక పొటాటో, ఆనియన్, ఇంకా మన దగ్గర కరివేపాకు అవైలబుల్ ఉంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని వేసుకోవాలన్నమాట. సో మనకైతే తెలిసిందే అల్లం అనేది అన్నిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్కి కూడా. ఇంకా థ్రోట్ పెయిన్ ఏమైనా ఉంటే పోతుంది. ఇంకా మనం దీనికి తగినంత సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో మనకి పాలక్ అనేది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అని వేసుకుంటే పకోడీ అని కొంచెం కారంగా కూడా బాగుంటుంది. సో దీనికి తగినంత వేసుకుని మనం దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా పాలక్ అనేది మొత్తం కలుపుకుంటే వాటర్ అనేది వచ్చి మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం అనేది ఉండదు అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్నాక కొంచెం వాటర్ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం దీనికి 2 స్పూన్స్ శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. సో మనకి ఏదైతే నుంచి వాటర్ వచ్చిందో అది సరిపోతుంది అనమాట. ఈ పకోడీలో వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయినా సరే సరిపోవట్లేదు అనుకుంటే మాత్రం మనం మంచిగా కలుపుకున్నాక కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధానంగా మనం కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మాకైతే దీనికి వాటర్ అనేది సరిపోలేదన్నమాట. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని కలుపుతున్నాము. సో మనకైతే నార్మల్గా అయితే అవసరం లేదు వాటర్ వేయాల్సింది, పాలకూరలోనే వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అనుకుంటే కొన్ని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. సో మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, కరివేపాకు అనేది ఎంత ఇంపార్టెంటో మనకి. మనం డైలీ 8 కరివేపాకు ఆకులు తింటే కళ్ళుకి ఇంకా మన జుట్టుకి కూడా చాలా మంచిదన్నమాట. సో డైలీ మనం 8 లీవ్స్ తినడానికైతే ట్రై చేయాలి. ఇంకా మొత్తం కలిపేసుకున్నాక మనం సపరేట్గా ఒక ప్యానం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేడేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఈ పకోడీకి ఆయిల్ అనేది చాలా వేడవ్వాలి. వేడైతేనే పకోడీ అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ అనేది ఎక్కువ వేడైపోయిన తర్వాత మనం పకోడీని చిన్న సైజులో అనేది వేసుకోవాలన్నమాట. చిన్న సైజే కాదు, మనకి ఎట్లా సైజ్ కావాలి అంటే అట్లా వేసుకోవచ్చు, కానీ చిన్న సైజ్ అయితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం పకోడీ వేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం స్లో పెట్టుకుని పకోడీ అనేది ఫ్రై చేసుకుంటే పకోడీ అనేది మెత్తగా అయిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీ అనేది ఫ్రై చేసుకుంటే పకోడీ అనేది కరకర ఆడుతూ మంచిగా వస్తుంది అనమాట. టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. సో మీరైతే పకోడీ ట్రై చేస్తే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్లో ఇంకా హైలో మాత్రం అసలు పెట్టుకోవద్దు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం పకోడీ అనేది 4 to 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మన పాలక్ ఆలు పకోడీ అనేది ఎంత ఈజీ ఉందో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు అని అనుకుంటున్నా. సో మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనం పకోడీ ఎక్కువ తినేది ఎక్కువ రైనీ సీజన్ వచ్చినప్పుడు మాత్రం మనం పకోడీ తింటాం. సో మనకి ఈ పకోడీకి కాంబినేషన్ వేడి కాఫీ. వావ్, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. చల్ల రైనీలో వేడి పకోడీ విత్ హాట్ కాఫీ, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ కాంబినేషన్ ఎట్లా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ ఆలు పకోడీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతే ఫ్రెండ్స్, మన వేడి ఆలు పాలక్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను హాట్గా సర్వ్ చేసుకుని కాఫీతో అయితే తినేస్తాను కాంబినేషన్లో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీరు కూడా తినాలి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్.